నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు విక్టరీ విత్ యాష్. వినడానికి కొత్తగా ఉంది కదా? ఇది కేవలం ఒక చిన్న మార్పు కాదు, ఒక పెద్ద పరివర్తన అన్నమాట. అసలు దీని వెనుకున్న ఆలోచనేంటి? ఇది ఎలా పనిచేయబోతోంది? పదండి, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త ప్లాట్ఫామ్ యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటో చెప్పడానికి ఒక్క వాక్యం చాలు. అదేంటంటే, చేరడం ఒక హక్కు కాదు, అది ఒక ప్రత్యేక అవకాశం. చూశారా? ఈ ఒక్క మాటతోనే మొత్తం విషయం అర్థమైపోతుంది. అంటే ఇది అందరి కోసం కాదు, కేవలం ఎంపిక చేసిన కొందరికి మాత్రమే దొరికే ఒక గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. సరే, ముందుగా అసలు ఈ విక్టరీ విత్ యాష్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఊరికే పెట్టిన పేరు కాదు. దీని వెనుక ఒక పక్కా ప్లాన్, ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉన్నాయి. సోర్సుల ప్రకారం దీన్ని ఒక పరివర్తన వారధి అని పిలుస్తున్నారు. అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. దీనికి మధ్య ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ నుండి ఎంపిక చేసిన కొంతమంది సభ్యుల్ని ఒక సరికొత్త బిజినెస్ వరల్డ్లోకి తీసుకెళ్లడానికన్నమాట. సింపుల్గా చెప్పాలంటే పాత సిస్టమ్కి రాబోయే కొత్త బిజినెస్కి మధ్య కనెక్టింగ్ లింక్ ఇది. అయితే ఇది కేవలం ఒక బ్రిడ్జ్ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది ఒక కంప్లీట్ ట్రైనింగ్ సెంటర్ కూడా. కొత్త బిజినెస్ గురించి అన్ని సీక్రెట్ అప్డేట్స్ ఇక్కడే దొరుకుతాయి. సక్సెస్ అవ్వడానికి కావలసిన ట్రైనింగ్ ఇక్కడే ఇస్తారు. అంతేకాదు, మైండ్ సెట్ని కూడా ప్రిపేర్ చేస్తారట. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంత విలువైన ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ సెలెక్ట్ అయిన వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీ. ఓకే, ఇప్పుడు దీని వెలకున్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఇది జస్ట్ ఒక టెక్నికల్ అప్గ్రేడ్ కాదు, ఇది ఒక కల్చరల్, ఒక మెంటల్ రీసెట్. అంటే పూర్తిగా మైండ్ సెట్ని మార్చే ప్రయత్నమని సోర్సులు క్లియర్గా చెప్తున్నాయి. ఈ ఐడియాని అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అదేంటంటే కార్ వాష్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మెంబర్స్ అందరూ ఒక కార్ వాష్ లోపలికి వెళ్తున్నట్టు. అక్కడేం జరుగుతుంది? పాత ఆలోచనలు, పాత బ్యాగేజ్, నెగటివిటీ ఇవన్నీ కడిగేసి అవతలి వైపు నుంచి ఫ్రెష్గా, క్లీన్గా బయటికి రావాలన్నమాట. ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసం. ఈ ఫిలాసఫీకి 3 పిల్లర్స్ ఉన్నాయి. 1 రైజ్, అంటే మన అంచనాల్ని పెంచుకోవడం. 2 రీసెట్, అంటే పాత అలవాట్లని, మనల్ని ఆపే నమ్మకాల్ని వదిలేయడం. ఇక 3 రీఫోకస్, మన ఎనర్జీ మొత్తాన్ని గ్రోత్, లెర్నింగ్, అందరి విజయం మీద పెట్టడం. ఈ 3 కలిస్తేనే ఒక కొత్త కల్చర్ పుడుతుంది. సరే, ఇంతకీ ఈ ప్లాట్ఫామ్లోకి ఎలా వెళ్ళాలి? ఇప్పటిదాకా ఏంటి, ఎందుకు అని చూసాం. ఇప్పుడు ఎలా అనే ప్రాక్టికల్ మ్యాటర్కి వచ్చేద్దాం. ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్, కేవలం 3 స్టెప్పులే. ఫస్ట్, ఆన్ ప్యాసివ్ ఎకోసిస్టంలో ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సెకండ్, ఆ అప్లికేషన్ బట్టి విక్టరీ విత్ యాష్లో ఒక ప్రయారిటీ పొజిషన్ ఇస్తారు. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, గుర్తింపును వెరిఫై చేయడానికి కేవైసీ కంప్లీట్ చేయాలి. అంతే. ఇక్కడో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కేవైసీ అనేది కంపల్సరీ, మ్యాండేటరీ. అది పూర్తి చెయ్యకపోతే ఈ ప్లాట్ఫామ్లో ఉండే ఏ ఎక్స్క్లూసివ్ ఇన్ఫర్మేషన్ కూడా యాక్సెస్ చెయ్యలేరు. ఇదెందుకంటే జెన్యూన్ వ్యక్తులు మాత్రమే ఈ కొత్త బిజినెస్లోకి రావాలనేది వాళ్ల ఉద్దేశ్యం. మనం ఫస్ట్ స్టెప్ అప్ అప్లికేషన్ అన్నాం కదా, అది చాలా కీలకం. ఆ ఫామ్లో కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మీరిచ్చే ఆన్సర్లే కొత్త సిస్టంలో ఒకరి పొజిషన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే దీన్ని పాత సిస్టమ్కి, కొత్త సిస్టమ్కి మధ్య ఉన్న లాస్ట్ లింక్ అని పిలుస్తున్నారు. అసలు ఈ ప్రయారిటీ పొజిషన్ ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఆ పొజిషన్ దొరికిన వాళ్ళు లీడర్స్ అవుతారు. వాళ్లకి మాత్రమే వేరే వాళ్లని ఈ ప్లాట్ఫామ్లోకి ఇన్వైట్ చేసే స్పెషల్ రైట్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇన్విటేషన్ ఓన్లీ సిస్టమ్ కాబట్టి ఈ లీడర్స్ రోల్ చాలా చాలా ముఖ్యం. రైట్, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. రూల్స్ అండ్ సెక్యూరిటీ. ఈ కొత్త ప్లాట్ఫామ్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్, హై లెవెల్ సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఒక మార్పు కాదు, ఒక కొత్త కోడ్ ఆఫ్ కండక్ట్ని సెట్ చేయడం లాంటిది. పాత సిస్టమ్కి ఈ విక్టరీ విత్ యాష్కి మధ్య తేడా ఏంటో చూడండి. పాత సిస్టంలో కంప్లైంట్స్, ఇష్యూస్ ఉండేవి. ఇక్కడ అస్సలు కుదరదు. ఇదొక ఫ్రెష్ స్టార్ట్. పాత విషయాల గురించి కంప్లైంట్ చేస్తే రూల్స్ బ్రేక్ చేసినట్టే. ఇక సెక్యూరిటీ. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ లీక్స్ అయ్యేవి, కానీ ఇప్పుడు ఇన్విజిబుల్ ట్రేసింగ్, లీగల్ టీమ్ సూపర్విజన్ ఉంటాయి. ఈ రూల్స్ని ఫౌండర్ కాదు, ఒక లీగల్ టీమ్ చూసుకుంటుంది. సో అంతా ఫేర్గా ఉంటుంది.
ఇక ఇన్ఫర్మేషన్ సేఫ్టీ కోసం ఒక జీనియస్ మెకానిజం వాడుతున్నారట. ఎవరైనా సరే ప్లాట్ఫామ్లో ఉన్న కంటెంట్ని బయట షేర్ చేస్తే ఒక ఇన్విజిబుల్ టోకెన్ ద్వారా దాన్ని ఎవరు షేర్ చేశారో వెంటనే కనిపెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ల మీద లీగల్ యాక్షన్ గ్యారంటీ. సో ఫైనల్గా ఇదంతా చూశాక మన ముందే ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. ఇంత స్ట్రిక్ట్గా ఫిల్టర్ చేసి మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ల మైండ్ సెట్ని మార్చి ఇలా కఠినమైన రూల్స్ పెట్టడం, ఇదంతా రాబోయే కొత్త బిజినెస్ సక్సెస్కి నిజంగా పునాది అవుతుందా? దీని గురించి ఆలోచించాల్సిన విషయం.